రవి అనే చిన్న పిల్లాడు ఒక ఊరిలో ఉండేవాడు. చదువు బాగానే వచ్చేది, కాని సెలవులు రాగానే చాలా సంతోషపడేవాడు. ఇప్పుడు చదువు అక్కర్లేదు, రోజంతా ఆటలే అని అనుకున్నాడు. అతను రోజంతా టీవీ చూసేవాడు, వీడియో గేమ్స్ ఆడేవాడు, బయట తిరుగుతూ టైం పాస్ చేసేవాడు. అతని తమ్ముడు అరుణ్ రోజుకు కొంచెం సేపు చదువుతూ, బొమ్మలు వేసుకుంటూ, చిన్న చిన్న కథలు చదువుతూ సమయాన్ని బాగా ఉపయోగించుకున్నాడు. ఒకరోజు అమ్మ రవిని అడిగింది, రవి, కొంచెం చదువు కూడా చూడాలి కదా. రవి నవ్వేశాడు, ఇంకా స్కూల్ మొదలవ్వలేదు అమ్మా, తర్వాత చూస్తాను. స్కూల్ మొదలైంది. మొదటి రోజే టీచర్ గత పాఠాలు అడిగింది. అరుణ్ చక్కగా చెప్పాడు. రవి మాత్రం ఏం చెప్పలేక తల వంచుకున్నాడు. అతనికి చాలా బాధ వేసింది. సాయంత్రం ఇంటికి వెళ్ళి అమ్మని చెప్పాడు, అమ్మా, నేనేం చదవలేదు. ఇకపై రోజు కొంచెం చదువుతాను. ఆటలు ఆడతాను, చదువు చదువుతాను. అమ్మ చిరునవ్వుతో, అలాగే చేయాలి రవి. సమయాన్ని వృధా చేయకూడదు. రోజూ కొంచెం పనిచేస్తే మంచి ఫలితం వస్తుంది. అప్పటినుంచి రవి కూడా తన సమయాన్ని బాగా ఉపయోగించుకున్నాడు. చదువులో మళ్లీ మంచి మార్కులు సాధించాడు.